మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఆర్టీసీ ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రారంభించింది. కొద్దిసేపటి క్రితమే ఎండి సజ్జనార్ అలాగే మంత్రి పొన్నం ప్రభాకర్ కలిసి కరీంనగర్ రీజనల్ మేనేజర్ సుచరిత తదితర అధికారులు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. 74 బస్సులని కరీంనగర్ రీజన్కి కేటాయించడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాము పొల్యూషన్ రహితమైనటువంటి బస్సులని నడిపే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొదటిసారిగా ఎలక్ట్రిక్ వెహికల్స్ని ప్రారంభించినటువంటి ఘనత కరీంనగర్ గడ్డకే దక్కుతుందని చెప్పేసి కొనియాడారు. దీనిలో ఎమ్మెల్యేలు ఇతర అధికారులందరూ కూడా ప్రయాణం చేస్తున్నారు. మంత్రి పొన్నం ప్రభాకర్ దీనిలో లాంఛనంగా ప్రయాణం చేస్తున్నటువంటి పరిస్థితిని మనం గమనించవచ్చు. ఇదంతా కూడా ఒక ఉత్సాహభరితమైనటువంటి పండుగ వాతావరణంని కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఆర్టీసీ వాహనాలకు సంబంధించినటువంటి దీనిలో కొనసాగుతుంది. మనం చూస్తున్నాం ప్రస్తుతం అయితే అవి వాహనాలన్నీ కూడా సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఒక 74 వాహనాలని ఇక్కడనే ప్రారంభించడం జరిగింది. రాబోయే కాలంలో ఎలక్ట్రిక్ వెహికల్స్ అన్నీ కూడా చేస్తున్నారని చెప్తున్నాం. ఒక బాలుడు కూడా ఉన్నాడు. మంత్రి పొన్నంకి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఏం బాబు నీ పేరేంది, నువ్వు ఎందుకు ఆయన కంప్లైంట్ చేసినావు? అంటే జూబ్లీ బస్ స్టాండ్ దగ్గర ఒక థియేటర్ ఉంటుంది. స్ట్రేట్కి వెళ్తే రైల్వే స్టేషన్ వస్తుంది. అంటే అక్కడ దిగితే మాత్రం కిలోమీటర్ నడవాల్సి వస్తుంది ఒక జూబ్లీ బస్ స్టాండ్కి వెళ్ళాలంటే. సో ఏంటంటే అక్కడ ఆ జంక్షన్ నుంచి జూబ్లీ బస్ స్టాండ్ దగ్గర ఆ జంక్షన్ దగ్గర దింపితే వినతి పత్రం మంత్రి పొన్నం ప్రభాకర్ ఇచ్చారా? నీ పేరేంటి? కార్తికేయ. ఎక్కడ ఉంటానా? అపోలో రిచ్. మరి ఏమన్నాడు పొన్నం ప్రభాకర్కి అది కంప్లైంట్ ఫిర్యాదు చేస్తే? ఇంకా ఏం రెస్పాన్స్ ఇవ్వలేదు. తీసుకున్నారు మొత్తం? తీసుకున్నాను. నీకేం కావాలి అసలు? అంటే జూబ్లీ బస్ స్టాండ్ జంక్షన్ దగ్గర దింపాలి అంతే. 1 కిలోమీటర్ కొంచెం దూరం అవుతుంది. అక్కడ నడుచుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది మళ్ళీ. సో మొత్తం మీద కొంతమంది పిల్లలు సైతం ఆయనకి వినతి పత్రాలు అందజేశారు. బస్సు రవాణా సౌకర్యం మెరుగుపరచాలని చెప్పేసి, సుదూర భారాన్ని తగ్గించాలని చెప్పేసి, మహాలక్ష్మి పథకం తెలంగాణ రాష్ట్రంలో అద్భుతమైన ప్రక్రియ అని చెప్పేసి వక్తలు కొనియాడారు. వేదిక మీద సజ్జనార్, మంత్రి పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఇవన్నీ కూడా బస్సులు సుందరంగా అలంకరించారు. అలంకరించిన తర్వాత ఇవన్నీ కూడా మనకి ప్రాక్టికల్గా నడుపుతున్నారు. కరీంనగర్ సిటీలో ఇవన్నీ బస్సులను నడపడానికి ఉద్దేశించి ఆదేశాలు జారీ చేశారు. అన్నీ నడిపిన తర్వాత ఇతర ప్రాంతాలు ఇతర డిపోలకు సైతం వీటిని ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నటువంటి పరిస్థితిని గమనించవచ్చు. ఒక్కసారి ఈ బస్సులన్నీ కూడా లైన్గా ఉన్నటువంటి పరిస్థితి. అందరూ కూడా కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు, అధికారులు సైతం ఇందులో వెళ్తున్నటువంటి దృశ్యాలను గమనించవచ్చు. ఈ బస్సులు చాలా పర్యావరణాన్ని హాని కలిగించకుండా ఉంటాయి, పర్యావరణానికి మేలు చేసేవిగా ఉంటాయని చెప్పేసి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద ఆర్టీసీకి సంబంధించినటువంటి సమస్యలన్నింటినీ కూడా, కార్మికులకు సంబంధించినటువంటి రావాల్సిన బకాయిలన్నీ కూడా చెల్లిస్తాము. ఆర్టీసీకి సంబంధించినటువంటి అన్నీ కూడా మనం త్వరలోనే సంస్కరణలు చేపడతామని చెప్పేసి సజ్జనార్ స్పష్టం చేయడం జరిగింది. దీనిలో భాగంగానే మనం అంతా గమనిస్తున్నాము. ఆర్టీసీకి కొత్త విధానాన్ని తీసుకొచ్చి నూతన పోకడ, నూతన ఒరవడిని మనం తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నామని చెప్తున్నటువంటి దృశ్యాలు అయితే మనం గమనిస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.